రైతు భరోసాపై ప్రభుత్వ వైఖరి ఏంటో అంతుచిక్కడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ పథకం ఎప్పుడు అమలవుతుందో క్లారిటీ రావటం లేదు. 2025 సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా రైతుల్లో మాత్రం నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు విధి విధానాలు ప్రకటించకపోవడమే అందుకు ప్రధాన కారణం. దీంతో ప్రభుత్వ వైఖరి ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. ఇంతకీ రైతు భరోసాపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఎందుకు ఆలస్యం చేస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం తరచూ చర్చనీయాంశం అవుతూ వస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం అందించే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 15,000కు పెంచుతూ రైతు భరోసాగా అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని హోల్డ్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదట్లో ఎన్నికల ముందు విడుదలైన రైతు బంధు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తూ వచ్చాయి. దీంతో రైతు భరోసా అమలుపై ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ దోబుచ్చులాడే ప్రయత్నం చేస్తూ వచ్చింది రేవంత్ సర్కార్. ఆ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా కంటే సన్నలకు ఇచ్చే బోనస్ నే రైతులు కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అసలు రైతు భరోసా ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రకటన సర్కార్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలుండటంతో సీఎం రేవంత్ కలగజేసుకుని 2025 సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామంటూ స్పష్టతనిచ్చారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై ఎటువంటి విధి విధానాలు ప్రకటించకపోవడంతో ఇంతకీ ఈ పథకాన్ని ఎవరికిస్తారు, ఎలాంటి గైడ్ లైన్స్ తో అమలు చేస్తున్నారనే దానిపై రైతుల్లో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు 72,600 కోట్లు కేటాయించినట్టు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రైతు భరోసాకు పెద్దపీట వేయబోతున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయిన భట్టి రైతు భరోసా అమలుపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ లో రైతు భరోసాకు అర్హులను గుర్తించడంపైనే ప్రధాన చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. 6 గ్యారంటీల అమలు విషయంలో అర్హుల ఎంపిక తరచూ పొలిటికల్ హిట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఎన్నికలకు ముందు అందరికీ 6 గ్యారంటీలని చెప్పిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే పథకాలను పరిమితం చేస్తోందనే విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను తెల్ల రేషన్ కార్డుదారులకే పరిమితం చేయటం, అలాగే 500 రూపాయలకే వంట గ్యాస్ ద్వారా కొందరే లబ్ధి పొందుతుండటం వంటి కారణాలతో రైతు భరోసాపై కూడా రైతుల్లో భయం నెలకొంది. గత ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులతో పాటు పాస్బుక్ కలిగిన ప్రతి ఒక్కరికి రైతు బంధును అందించింది. కానీ రైతు భరోసా విషయంలో చాలానే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందట. గత ప్రభుత్వ తాలూకు విధి విధానాల్లో పూర్తి మార్పులు చేయడంతో పాటు సరికొత్త గైడ్ లైన్స్ కూడా రేవంత్ ప్రభుత్వం రూపొందిస్తోందట. ఇదే ఇప్పుడు రైతులను కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే ఏ మాత్రం గైడ్ లైన్స్ మార్చినా చాలా మంది రైతులకు రైతు భరోసా అందే అవకాశాలే తక్కువ. దీంతో రైతులు రోడ్డెక్కినా ఆశ్చర్యం లేదని విపక్షాలు చెబుతున్నాయి. మరి కొత్త ఏడాదిలో కొత్త విధానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.